ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం డిసెంబర్ 4వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఖచ్చితంగా మీకు ఈ వార్త అందుతుంది. అయితే ఎటువంటి వార్త మీకు అందుతుంది అర్ధరాత్రి లోపు, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కన్యా రాశి వ్యక్తుల యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి, అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, వ్యాపార సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. గురూజీ గారి ఫోన్ నెంబర్ 6302400814 మరియు ఏ ఇతర సమస్యలైనా కూడా శక్తి పూజలు చేసి పరిష్కారం చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. లంక బిందెలు అలాగే గుప్త నిధులు కూడా తీయబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురూజీ గారికి నమ్మకంతో కాల్ చేయండి. ఖచ్చితంగా మీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం దొరుకుతుంది. గురూజీ గారి ఫోన్ నెంబర్ 6302400814. మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అసలు విడిచిపెట్టుకోలేరు. ఇక వీరు అనేది అలాగే ఈ యొక్క కన్యా రాశి వారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, కార్యదక్షత కూడా కలిగి ఉంటారు. ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక 2025వ సంవత్సరం డిసెంబర్ 4వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. కానీ అర్ధరాత్రి లోపు ఖచ్చితంగా మీకు ఈ వార్త అనేది అందుతుంది. మీ యొక్క బంధువులకు సంబంధించింది కావచ్చు, మీ యొక్క పరిచయస్తులకు సంబంధించింది కావచ్చు, లేదా మీరు పనిచేసే చోట కావచ్చు, మీ తోటి ఉద్యోగస్తులు ఉన్న చోట కావచ్చు, దానికి సంబంధించిన ఖచ్చితంగా ఒక షాకింగ్ న్యూస్ని అయితే మీరు ఈరోజు దినఫలాల ప్రకారం అర్ధరాత్రి కల్లా ఈ వార్త మీకు తెలుస్తుంది. మీరు ఆశ్చర్యంతో పాటు కొంత ఆందోళన కలగజేసే అటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. ఇది ఏ అంశమైనా కావచ్చు. ఖచ్చితంగా ఈ వార్త విని మీరు ఆశ్చర్యపోతారు. కొంత ఆందోళన కూడా లోనే అటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క కన్యా రాశి వారికి మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తులతో పరిచయాన్ని ఏర్పరచుకుంటారు. వారు మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో ఒక ముఖ్యమైన పాత్రనైతే పోషించబోతున్నారు. చాలా కాలం నుండి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి కన్యా రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా బయటపడే మార్గాలు అయితే కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు. ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి ఒక ఆదాయ మార్గానికి సంబంధించినటువంటి ఒక చక్కటి రెమ్యునేషన్ అనేది మీకు లభిస్తుంది. అతి త్వరలో ఆదాయ మార్గాన్ని రిసీవ్ చేసుకుంటారు. అలాగే కన్యా రాశి వారు
షూరిటీ సంతకాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, లేదంటే నష్టాలను చవిచూసే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో కన్యా రాశి వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మీరు ఆర్థిక స్తోమత అనేది మీకు అనుసరిస్తుంది. ఇక మీరు అనేది భాగస్వామ్య ఒప్పందాల విషయంలో, భాగస్వామ్య పెట్టుబడుల విషయంలో, షూరిటీ సంతకాల విషయంలో పెట్టుకొని మోసపోయే ప్రమాదాలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్త చాలా అవసరం. ఎవరైతే డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నారో అటువంటి వ్యక్తులు నిర్మానుషమైన ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు, ఎవరైనా కొత్త వ్యక్తులు లిఫ్ట్ అడిగినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. చాకచక్యంతో నిర్ణయం తీసుకోండి. ఇతరులకు సహాయం చేయటం, ఆ సహాయం మీకు కీడు చేయకూడదనే విషయాన్ని మీరు గమనించాలి. నిర్ణయం తీసుకోవడం, అప్రమత్తం అనేది చాలా ముఖ్యం. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారు వ్యాపారపరమైనటువంటి ఒప్పందాలను చేయడానికి, అలాగే వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. భాగస్వాములను ఎంపిక చేసుకుంటారు. మీ యొక్క భాగస్వాములను ఎంపిక చేసుకునే విషయంలో మాత్రం మీరు ఆచితూచి వ్యవహరించడం మంచిది. అలాగే కన్యా రాశికి చెందినటువంటి వ్యాపారవేత్తల యొక్క వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు మంచి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. కుటుంబ సభ్యుల నుండి మీకు స్ఫూర్తి, సంపూర్ణ మద్దతు అనేది లభిస్తుంది. అలాగే కన్యా రాశి వారు ఎవరైనా సరే నూతన ఉద్యోగాల జాయిన్ అయ్యి ఎవరైనా మధ్యకాలంలో ఒత్తిడి ఎక్కువగా ఉందని నిరాశపడుతున్నట్లయితే గనక ఈరోజు ఒత్తిడి కాస్త తగ్గి పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ అవుతాయి. అలాగే ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలని కానీ లేదా కొనుగోలు చేయాలని కానీ చూసుకున్నట్లయితే గనక మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా నష్టపోయే ప్రమాదాలను అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త చాలా అవసరం. అనుభవజ్ఞుల సలహాలతో చర్చించి ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చేసేవిగా ఉండవు. మీరు అలాగే అనుభవజ్ఞుల సలహాలతో నిర్ణయాలు తీసుకునే చుట్టుప్రక్కల చెడును కోరుకునే వ్యక్తులు ఎవరు అలాగే మంది ఉంటారో, కాబట్టి తన జాగ్రత్తలు ఖచ్చితంగా మీకు అవసరం. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మిరక్కు అనేది శివదేవ ఆరాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం చేయండి. మీ శక్తి మేరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు, పశుపక్షాదులకు దాన ధర్మాలు చేయడం ద్వారా మంచి పుణ్య ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే హనుమాన్ చాలీస, దుర్గాదేవి చాలీసను కూడా పఠించండి. అలాగే సో ఈ విధంగా కన్యా రాశి వారి యొక్క ఫలితాలు ఉన్నాయి. సో చూసారు కదండి, వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజు కన్యా రాశి వారికి అనేది డిసెంబర్ 4వ తారీఖు గురువారం రోజు 2025వ సంవత్సరం. కన్యా రాశి వారికి అర్ధరాత్రిలోపు ఖచ్చితంగా ఎటువంటి వార్తలు వింటారనే పూర్తి అంశాలు, వివరాలు కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం.